నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పు అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయం టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో రెండో రోజు ఉద్రిక్తత నర్సంపేటలో నిప్పంటించుకున్న డ్రైవర్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్న సీఎం అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రేవంత్ భరోసా ఏపీలో ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్న చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్కు శంకుస్థాపన వైసీపీ హయాం నాటి పరిస్థితులను పూర్తిగా మార్చేశామన్న సీఎం ఏపీలో పెట్టే పెట్టుబడులకు తనదే భరోసా అని చంద్రబాబు ప్రకటన పదోన్నతుల వ్యవహారంలో ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని సూటి ప్రశ్న తమిళనాడు బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటర్ చైతన్యం రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 90% పైనే ఓటింగ్ హర్మూజ్ జలసంధిపై సైన్యానికి ట్రంప్ కీలక ఆదేశాలు సీ మైన్లో అమర్చే ఇరాన్ బోట్స్ ను ఎక్కడికక్కడ ధ్వంసం చేయాలని వెల్లడి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో జరిగిన లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పుపై మంత్రివర్గ ఉపసంఘం వేసిన అధ్యయనం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది సబ్ కమిటీ చేసే నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తుందని మంత్రివర్గ భేటీ తర్వాత తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హైకోర్టు తీర్పును తమ విజయంగా బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై ఉత్తమ్ విమర్శలు గుప్పించారు కమిషన్ చట్ట విరుద్ధమని ప్రకటించి ఆ నివేదికను రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ కోరినట్టు గుర్తు చేసిన మంత్రి హైకోర్టు మాత్రం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిందని చెప్పారు కాళేశ్వరం అవకతవకలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాసి 9 నెలలు గడిచిందన్న మంత్రి దర్యాప్తు సంస్థ ఎందుకు ముందుకు వెళ్లటం లేదో అర్థం చేసుకోవచ్చన్నారు త్వరలోనే సీఎం తాను స్వయంగా సీబీఐ డైరెక్టర్ను కలిసి త్వరితగతిన దర్యాప్తు చేయాలని కోరతామని ఉత్తమ్ వివరించారు ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది జడ్జిమెంట్ లో అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు 102 పేజీల జడ్జిమెంట్ లో చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని అడ్వకేట్ జనరల్ గారిని సమావేశమై తదుపరి లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో మేము డిసైడ్ చేయబోతున్నాము సుప్రీం కోర్ట్ అప్రోచ్ కావాలన్నా కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా ఏ విధంగా ముందుకు పోవాలనేది కేబినెట్ లో సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 100 రోజుల్లో చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకోసం మంత్రులు ఇతర ప్రజాప్రతినిధుల వేతనాల్లో సగం కేటాయించాలని నిర్ణయించినట్లు కేబినెట్ భేటీ తర్వాత తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు పీఏసీఎస్ చైర్మన్లను రాబోయే రోజుల్లో నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలను 700 కోట్ల రూపాయలతో టాటా సంస్థ అభివృద్ధి చేస్తుందని తెలిపారు ఆ స్టేడియంలోని మరో 12 ఎకరాలను కమర్షియల్ గా అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని నిర్వహణ కోసం వాడతామని చెప్పారు ఇదే సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 100 రోజుల్లో చెల్లించేలా రెవెన్యూ రిసోర్స్ కమిటీ మే 4 వరకు నివేదిక ఇస్తుందని మంత్రి వివరించారు 6000 పైచిలకు వాళ్ళ రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది రాబోయే 100 డేస్ లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని
మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే సాలరీస్ లో హోల్డ్ చేసి రిమైనింగ్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో ఆర్టీసీ ఐకాసా చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగింది. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె విరమింపచేసేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అటు రేపటి నుంచి ఈ నెల 29 వరకు వేరువేరు నిరసనలు చేయనున్నట్లు ఆర్టీసీ ఐకాసా ప్రకటించింది. రేపు డిపోల ముందు మౌన ప్రదర్శన, ఎల్లుండి వంటా వార్పు చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26న అన్ని రీజియన్లు, జిల్లాల్లో కార్మిక కవాత్, 27న ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 28న బతుకమ్మలతో నిరసనలు, 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి రథ చక్రాలు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితం కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను నడిపించింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అద్దె బస్సులు బయటకు పోకుండా కార్మికులు అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తాత్కాలిక డ్రైవర్లకు దండం పెట్టి వెనక్కి వెళ్లమని వేడుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో బస్సులు తీసే ప్రయత్నం చేయగా భోజనం ప్లేట్లతో అడ్డుకున్నారు. పోలీసులు చొరవ తీసుకుని బస్సులు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని డిపోల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోలో ఎదుట కార్మికులు నిరసనలతో హోరెత్తించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు తేల్చి చెప్పారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బస్టాండ్లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. తోటి ఆర్టీసీ కార్మికులు వెంటనే శంకర్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి నిరసనగా నర్సంపేటలో కార్మికులు ఆందోళన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. ఆర్టీసీ యాజమాన్యం అద్దె, విద్యుత్ బస్సులను నడిపినా అవి పరిమిత సంఖ్యలో ఉన్నందున గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడ్డారు. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ కార్గో సేవలకు సైతం ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, బీజేపీ సంఘీభావం ప్రకటించాయి. సికింద్రాబాద్లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ధర్నా చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మంత్రి మండలిలో చర్చించినట్లు పేర్కొన్నారు. రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో మంత్రులు చర్చిస్తారని తెలిపారు. అటు మంత్రి మండలి సమావేశం కొనసాగుతున్న సమయంలోనే మీడియాతో మాట్లాడిన మంత్రులు ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని కోరారు. ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి కార్మికులు బలి కావద్దని సూచించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని పీఆర్సీ కావచ్చు, విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరం కూడా ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ ఈ రోజు కేబినెట్ లో చర్చించిన మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు రాంబిలిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో వివరించారు. గత 22 నెలల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్న సీఎం భవిష్యత్తులోనూ పెంచబోమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కూల్చివేతలు, అరాచకాలతో విలవిలలాడిన ఉత్తరాంధ్రను ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే వారమే గూగుల్కు శంకుస్థాపన చేస్తున్నామన్న చంద్రబాబు జూలైలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తామని ప్రకటించారు. అనకాపల్లి జిల్లా రాంబిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడైన సుమన్ సిన్హాకు చెందిన ఈ సంస్థ 5,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 2,100 మందికి ఉపాధి లభిస్తుందని సిన్హా తెలిపారు. ఏపీలో మొత్తం 82,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే శరవేగంగా పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందన్న సీఎం భారీ పెట్టుబడులతో అదరగొడుతోందని తెలిపారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా దేశంలోనే సంపన్న జిల్లాగా మారిందన్నారు. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా నెంబర్ 1 జిల్లా అవుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ వల్ల ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న చంద్రబాబు వాటి ద్వారా 7,50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో సౌర విద్యుదుత్పత్తిని భారీగా పెంచుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే వస్తాయన్న సీఎం అన్నింట్లో ఏసీ సౌకర్యం కల్పిస్తామన్నారు. 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్న మార్పులను చంద్రబాబు వివరించారు. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్ లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. జూన్ లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. పెట్టుబడిదారుల విషయంలో వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఏపీలో పెట్టే పెట్టుబడులకు తనది భరోసా అని పేర్కొన్నారు. మేం మళ్లీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయి. ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా. వైసీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారని సీఎం మండిపడ్డారు. ఇటీవల దస్తగిరి హత్య, గతంలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యోదంతాలను గుర్తు చేసిన చంద్రబాబు ఇకపై వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. పశ్చిమ బంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 91.78% ఓటింగ్ నమోదైంది. మొత్తం 294 స్థానాలకు ఇవాళ 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. బీర్భూమ్ జిల్లా కరీసోల్ ప్రాంతాల్లో స్థానికులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ముగియడానికి గంట ముందు ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. దుబ్రాజ్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. 30 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు యత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు కేంద్ర భద్రతా సిబ్బంది గాయపడగా ఒక పోలీస్ వాహనం ధ్వంసమైంది. దక్షిణ దినాజ్పూర్ జిల్లా
కుమార్గంజ్ నియోజకవర్గంలో తనపై దాడి జరిగినట్లు బీజేపీ కీలక నేత సువేందు అధికారి తెలిపారు. పోలీసులు ఉండగానే తనతో పాటు తన వాహనంపై దాడి జరిగినట్లు చెప్పారు. ఆయన ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో తన వాహనంపై టీఎంసీ శ్రేణులు దాడి చేసినట్లు బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఫిర్యాదు చేశారు. కారు వెనుక అద్దం ధ్వంసమైందని చెప్పారు. మురారైలో కాంగ్రెస్ టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలో 2 గాయపడ్డారు. పలుచోట్ల బీజేపీ ఏజెంట్లపై దాడి జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పశ్చిమ మేదినీపూర్ జిల్లా పింగ్లా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లోని సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. ఓటింగ్ సమయంలో బయటకు వెళ్లిపోయినందుకు చర్యలు తీసుకుంది. పశ్చిమ బంగాల్లో ఈసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి అనేక జిల్లాల్లో టీఎంసీ ఖాతా కూడా తెరవబోదని జోస్యం చెప్పారు. మొదటి దశలో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడంపై బంగాల్ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు. భారీగా పెరిగిన ఓటింగ్ శాతం మార్పునకు సంకేతమన్నారు. ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలను కనిష్ట స్థాయికి తగ్గించినందుకు ఈసీని కూడా ప్రధాని అభినందించారు. బంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నదియా జిల్లా కృష్ణానగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారం చేపట్టాక సీఏఏ కింద పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. అటు భారీగా పెరిగిన ఓటింగ్ శాతం మార్పునకు సంకేతమన్న ప్రధాని వ్యాఖ్యలను టీఎంసీ తిప్పికొట్టింది. ఇది సీఎం మమతా బెనర్జీకి ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు బలమైన మద్దతును సూచిస్తోందని పేర్కొంది. పెరిగిన ఓటింగ్ శాతం టీఎంసీకి అనుకూలమని, బీజేపీని ప్రజలు తిరస్కరించడానికి స్పష్టమైన సంకేతమని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. బీజేపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్లో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరగగా సాయంత్రం 6 వరకు 84.41% ఓటింగ్ నమోదైంది. మొత్తం 4023 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఓటేశారు. సీఎం స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటేశారు. దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, నటులు విజయ్ సేతుపతి, ధనుష్, అజిత్ కుమార్, సిద్ధార్థ్, ప్రదీప్ రంగనాథన్ చెన్నైలోని వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్, కార్తీక్, అర్జున్, సత్యరాజ్, అరవింద స్వామి, జీవా, ప్రభు, విక్రమ్ ప్రభు చెన్నైలో ఓటు వేశారు. నటుడు సూర్య దంపతులు, ఆది పినిశెట్టి దంపతులు, కథానాయకులు త్రిష, శృతి హాసన్, మైలాపూర్ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సహా బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బు చెన్నైలోనే ఓటేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం శివగంగ జిల్లా కారైకుడిలో ఓటు వేశారు. అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి సేలంలో ఓటు వేశారు. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ దంపతులు చెన్నైలో ఓటేశారు. ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని వ్యాఖ్యానించింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్గా ఉన్న అహ్మద్ బాబుపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ను ఆదేశించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా బాబుపై పన్ను వసూళ్ల విషయంలో ఆరోపణలు ఉన్నాయన్న న్యాయస్థానం తమకే అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్గా కొనసాగేందుకు అహ్మద్ బాబు అర్హతపై విచారణ జరిపిస్తామని తెలిపింది. ఆయన ఇలా చేస్తుంటే ప్రభుత్వం సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఆరోపణలు వస్తున్నా అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీసింది. ఇలాంటి వాళ్లను లూప్ లైన్లో వేయాలని సూచించింది. ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేసింది. ఆధారాలు ఉంటే డిస్మిస్ చేయాలని ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. పిటిషనర్ వినతిపై ఏం చర్యలు తీసుకున్నారో సీఎస్ చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. రాజీనామాకు దారితీసిన కారణాలపై జయమంగళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేనందున తిరస్కరిస్తున్నట్లు మోషేన్ రాజు ప్రకటించారు. జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్తో వేగలేక వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు జయమంగళ ప్రకటించారు. తరువాత తన రాజీనామాను ఆమోదించకుండా చైర్మన్ కాలయాపన చేస్తున్నారంటూ జయమంగళ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జయమంగళ రాజీనామాపై 3 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు జయమంగళ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ఇవాళ నిర్ణయం ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసు శాఖ రహస్య సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి వీఆర్కు పంపుతూ ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన సమాచారం లీక్ చేశారని సిఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల 20న డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు సాక్షులకు లంచం ఇవ్వడానికి యత్నించడం సహా బెదిరించారని సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 21వ తేదీ రాత్రి అనంతబాబును అదుపులోకి తీసుకోవాలని భానుగుడి జంక్షన్లోని నివాసానికి వెళ్లిన వారిలో సిఐ రవిబాబు కూడా ఉన్నారు. అంతకుముందే అనంతబాబు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారంలో సిఐపై ఆరోపణలు రాగా ఆయన్ను విధుల నుంచి తప్పించి బీఆర్కు పంపారు. వైసీపీ హయాంలో డిపోల నుంచి దుకాణాలకు మద్యం తరలింపు కేసులో నిందితులు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. నేడు విచారణకు రావాలని ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నాగేశ్వరరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో, ఆయన కుమారుడు సునీల్ను విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించాల్సి ఉంది. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేమని కారుమూరి నాగేశ్వరరావు సిట్ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. తన భార్యకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు తెలిసింది. తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందన్న దానిపై సిట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. యూరియా సరఫరాలో పారదర్శకత కోసమే యాప్ తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. యూరియా కోసం యాప్ తీసుకురావడాన్ని సవాలు చేస్తూ నల్గొండ జిల్లా రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. యాప్లో సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కోర్టుకు తెలిపారు. యాప్ను వ్యతిరేకిస్తూ రైతులు ధర్నా చేస్తున్నారని, వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అయితే అర్హులైన రైతులకు మాత్రమే యూరియా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సర్కార్ తరపు న్యాయవాది తెలిపారు. క్యూ లైన్లలో రైతులు గంటల తరబడి నిలబడకుండా ఇంటి వద్దకు యూరియా పంపాలనే యాప్ తెచ్చామని పేర్కొన్నారు. అయితే ప్రతి రైతుకు సాంకేతిక అవగాహన ఉండదు కదా అని హైకోర్టు ప్రశ్నించగా, రైతులు వారి కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వాళ్ల ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉందని జీపీ తెలిపారు. ఈ దశలో యాప్ ఏర్పాటు, విధి విధానాలపై కౌంటర్ వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పతాక స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో మైన్లు అమర్చుతున్న ఇరాన్కు చెందిన బోట్లను చూసిన వెంటనే ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, హర్మూజ్ జలసంధిలో మైన్లు అమర్చుతూ మార్గానికి అడ్డంకిగా మారిన చిన్న బోట్లను కనిపించిన వెంటనే కాల్చిపారేయాలన్నారు. మైన్లను తొలగించే ప్రక్రియను సైన్యం ఇప్పటికే ప్రారంభించిందన్న ట్రంప్ ఆ చర్యలను ఇప్పుడు 3 రెట్లు పెంచాలని ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం తన తదుపరి నాయకుడు ఎవరో తేల్చుకోలేక గందరగోళంలో ఉందని ట్రంప్ విమర్శించారు. హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. జలసంధిని దిగ్బంధించామన్న ట్రంప్, అమెరికా నౌకాదళం అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా లోపలికి రావడం కానీ బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకుని అమెరికాతో ఒప్పందం చేసుకునే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఐఆర్జీసీ అదుపులోకి తీసుకున్న వీడియోను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ముఖాలకు మాస్కులు ధరించి ఆయుధాలతో ఉన్న వ్యక్తులు చిన్న పడవలో వచ్చి అతిపెద్ద నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. బుధవారం 3 నౌకలపై దాడి చేసి అందులో 2 వాణిజ్య నౌకలను ఐఆర్జీసీ సీజ్ చేసింది. అనుమతులు లేకుండా రహస్యంగా వెళ్లేందుకు యత్నించినందుకే ఆ నౌకలను నిర్బంధించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది.